సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కనిపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కొన్ని పోస్టులు పెడుతున్నారు సార్. అంటే 'హరిహర వీరమల్లు' సినిమాలో మనం చూసాం సత్యరాజ్ గారు కనిపించారు. ఇప్పుడు 'ఓజీ' సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో కొన్ని కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు అయితే. మరి ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కనిపించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇది? అంటే నటుడిగా ఆ పాత్ర ప్రకాష్ రాజ్ చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ గారు అనుకుని ఆయన్ని అప్రోచ్ అవడం వలన ఆయన నటించుంటాడు. ఓకే. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో నేను ఎందుకు నటించాలి అని అడగా బాధ్యత ఆయనకు ఉంది ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ నటించడం ఏమిటని నేను ఆశ్చర్యపోతున్నా. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన కనిపించడం వలన ప్రకాష్ రాజ్ గారికే నష్టం కానీ పవన్ కళ్యాణ్కి లాభమే. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏడవక్కర్లేదు. వాళ్ళు మా అభిప్రాయాల కంటే మా బాస్ అభిప్రాయాలకు భిన్నమైన వాళ్ళు ఎవరు మా సినిమాల్లో కనిపించకూడదు అని ఒక రూల్ పెట్టుకుని ఆ రూల్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చెప్పి కన్విన్స్ చేసి మీరు మీ సినిమాల్లో కాస్టింగ్ ఏమిటో ముందు మాకు చెప్పండి, మేము యాక్సెప్ట్ చేశాకే పెట్టండి అని అడిగితే అదో పద్ధతి. అలా కాదు కదా, అలా జరగదు కదా వ్యవహారం. ఆ పాత్రకి ఎవరు న్యాయం చేస్తారో వారినే తీసుకుంటారు. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో చేయటం ఏంటి? ఇంతకుముందు వకీల్ సాబ్లో కూడా ఆయన నటించాడు కదా పవన్ కళ్యాణ్తో. అప్పటికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి, అప్పటికే కామెంట్ చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటం అనేది ఆయన ఇన్కన్సిస్టెన్సీ మీద, ఆయన కుదురులేని తనం మీద మాట్లాడి ఉన్నాడు అప్పటికే ఆయన. అయినప్పటికీ ఆ సినిమాల్లో పెట్టుకున్నారుగా, అవసరం కాబట్టి ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అని తీసుకున్నారు, ఆయన చేశాడు. ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఫీల్ అయి ఉంటాడు. ఇది ప్రకాష్ రాజ్ గారి సినిమా కాదు, ప్రకాష్ రాజ్ గారి కోసం తీసిన సినిమా కాదు, పవన్ కళ్యాణ్ కోసం తీసిన సినిమా. అంటే పవన్ కళ్యాణ్ కోసం తీసిన సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉండటం అవసరం అని వాళ్ళు భావించి తీసుకున్నారు. ఆయన దాన్ని తిరస్కరించి ఉండొచ్చు ఆయన, కానీ ఎందుకు చేశాడు? ఆయన కళాకారుడు కాబట్టి. ఆయన కళాకారుడు కాబట్టి ఒక క్యారెక్టర్ మనకు ఆఫర్ చేశారు వాళ్ళు, ఆ క్యారెక్టర్ మనం చేస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అయ్యి మన దగ్గరికి వచ్చారు కాబట్టి చేద్దామని చేశాడు ఆయన. అక్కడ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ పట్టించుకుని చేసున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసినప్పటికీ ఆ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు అనే కన్సిడరేషన్తో చేసుంటాడు ఆయన. కాబట్టి ఆయన్ని అభినందించాలి. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తున్నారు. విభేదాలు ఉన్నవాళ్ళు తెర మీద కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అంతమంది అభిమానులు ఇవే మాటలు మాట్లాడారా? ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక మందికి గొడవలు ఉండేవి ఇండస్ట్రీలో. ఏది బయట రాజకీయపరమైన గొడవ ఇది. పవన్ కళ్యాణ్ వ్యక్తీకరించేటువంటి అభిప్రాయాల మీద ఆయనకి వ్యతిరేక అభిప్రాయం ఉంది ప్రకాష్ రాజ్కి. అలాగే సత్యరాజ్ గారు కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి తమిళనాడులో ఆ వేడుకలో పాల్గొని, మురుగా వేడుకలో పాల్గొని ఆయన మాట్లాడిన భాష, ఆయన వాడినటువంటి పదజాలం తమిళనాడులో ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేసేదిగా ఉంది అని ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయ్యి అభిప్రాయం చెప్పాడు ఆయన. అభిప్రాయాలు వ్యక్తీకరించడం తప్పంటే అలాగా? వాళ్ళు కళాకారులే అయినప్పటికీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఉన్నప్పటికీ సినిమాలో క్యారెక్టర్కి వాళ్ళు అవసరమైతే వాళ్ళని తీసుకుంటారు. ఆ మేరకు వీళ్ళు అవి పట్టించుకోకుండా ఆ పాత్ర పరిధిలోకి వెళ్ళి నటిస్తారు. అవతల వాళ్ళు కూడా ఆ పాత్రని ఆ పాత్రగానే చూసి నటిస్తారు. అంతే తప్ప మన అభిప్రాయాలతో ఉన్న వాళ్ళతోనే నటించాలని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు. అలా అనుకునుంటే ఏ సినిమాలు వర్కౌట్ అయ్యేవి కాదు. ఉదాహరణకి ఎస్వి రంగారావు గారికి, నాగేశ్వరరావు గారికి కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి. అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ కలిసి నటించలేదు. దసరా బుల్లోని ఈ సినిమాలన్నీ కలిసే నటించారుగా. ప్రేమ్నగర్లో ఆయన చేశాడు కదా. ఎందుకు చేశాడు? ఆ గొడవలకు ఆ గొడవలే, ఈ గొడవలు ఈ గొడవలే. తన మీద దాదాపు 7-8 సినిమాలు తీశాడు వ్యతిరేకంగా. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకంగా దాదాపు 60 సినిమాలు తీశాడు ఆయన. రకరకాల పేర్లతో మండలాధీశుడు, విశ్వామిత్ర, ఇలా రకరకాల పేర్లు పెట్టి తీశాడు. నేనే ముఖ్యమంత్రిని అని. ఇవన్నీ తీసిన తర్వాత ఆయన 300వ సినిమా తెలుగు వీర లేవరాకి క్లాప్ కొట్టండి, మీరే కొట్టాలి అని వెళ్ళాడు.
వెళ్తే నువ్వు నా మీద సినిమాలు తీసావని చెప్పి ఆయన బయటికి పంపించలేదుగా, వచ్చి క్లాప్ కొట్టాడుగా ఆ రోజు వచ్చి. కాబట్టి పొలిటికల్ డిఫరెన్సెస్ వేరు, పర్సనల్ లెవెల్లో వాళ్ళ ప్రవర్తన వేరు. అక్కడ ఏదైనా అక్కడ రాజకీయ అభిప్రాయం ఏదైనా వ్యక్తీకరించుంటే పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించి ఉండేవాడు ఈయన ఖచ్చితంగా పర్సనల్ టాక్లో. సినిమాలు వ్యక్తీకరణకి గురైనటువంటి భావజాలం మీద ఏదైనా తేడా ఉన్నా ఈయన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయం ఆ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఆ దర్శకుడు చేస్తే దాన్ని ఖండిస్తాడు ఈయన డెఫినెట్గా. తను నటించిన సినిమా కాబట్టి దాన్ని కన్సిడర్ చేద్దామని ప్రకాష్ రాజు అనుకుంటాడని నేను అనుకోవట్లేదు. తను నటించినప్పటికీ ఆ సినిమా ద్వారా ఒక ప్రజా వ్యతిరేక భావజాలాన్ని ఆ డైరెక్టర్ జనాలకు కనెక్ట్ చేద్దామని ట్రై చేసి ఉంటే దాని మీద డెఫినెట్గా విమర్శ పెడతాడు ఇతను ప్రకాష్ రాజు. ఆ ఇంటిగ్రిటీ ఉంది ఆయనకి. ఆ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కలిసి పనిచేస్తారు. కలిసి పని చేయటం వేరు, కలిసి నడవటం వేరు. కలిసి నడిచేంత ఇది లేదు ఆయనకి. అంటే రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఆయన 19లో లెఫ్ట్తో ఉన్నాడు, 24కి వస్తే మళ్ళీ రైట్కి జరిగాడు. అంతకుముందు 14లో రైట్కే ఉన్నాడు. ఎప్పుడు ఎవరితో ఎలా ప్రయాణం చేస్తాడో ఆయనకే తెలియని పరిస్థితి. ఒక స్థిరమైనటువంటి భావజాలానికి, ఒక స్థిరమైనటువంటి ఐడియాలజీకి స్టిక్ అనే ఆయన ఇప్పుడు కనిపించలేదు. ఆ కుదురులేని తనాన్ని చాలామంది ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ గారు పదే పదే చెప్పాడు ఆ విషయం. చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఒక సినిమాయే తీసి దాన్ని ఓటీటీలో పెట్టాడు ఆయన కోసం. ఆ సినిమాలో ఆయనే నటించాడు. ఆయనే నటించి ఆయన పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా చెప్పి ఆ క్యారెక్టర్కి దాన్ని ఓటీటీలో పబ్లిక్ డొమైన్లో పెట్టాడు ఆయన. అంటే అది ఏ క్షణంలోనైనా పవన్ కళ్యాణ్ చూస్తే రియలైజేషన్ వస్తుందని నమ్మి, పవన్ కళ్యాణ్కి హాని చేద్దామని కాదు, మేలు చేద్దామని. కాబట్టి రేపు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ వెళ్ళి నా సినిమాలో మీరు చేయాలంటే చేస్తాడు ఆయన. సినిమాలు చెయ్యను అని పవన్ కళ్యాణ్ చెప్పడం లేదుగా, చేస్తాడు. రేపు పొద్దున రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ అనేది బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి, రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఓ సినిమా మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన కూడా ప్రిపేర్ అవుతాడు. ఆయన చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ నో చెప్తాడని నేనైతే అనుకోవడం లేదు. సో ఇది కళారంగానికి సంబంధించి వ్యవహారం. రాజకీయ రంగంలో వారి అభిప్రాయాలతో ప్రకాష్ రాజ్ ఏకీభవించే అవకాశమే లేదు. ఎందుకంటే తను చాలా విషయాల్లో చాలా క్రిటికల్గానే ఉంటున్నాడు, చాలా క్రిటికల్గా ఉంటున్నాడు. అలాగే ఆయన సత్యరాజు కూడా ఈ క్రిటిసిజం తర్వాత కూడా రేపు ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో సత్యరాజు గారిని పిలిచినా ఆయన కూడా నటిస్తాడు క్యారెక్టర్ వరకే. భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు గుమ్మడి గారి మీద కూడా రామారావు గారికి కొన్ని అభిప్రాయాలు ఉండేవి, జగ్గయ్య గారి మీద కొన్ని అభిప్రాయాలు ఉండేవి. అయినప్పటికీ వాళ్ళు కలిసే నటించారుగా. ఎప్పుడు ఘర్షణలు పడిన వాతావరణం ఏం లేదు కదా. ఎన్ని విభేదాలు ఉన్నా కానీ, ఎన్ని అభ్యంతరాలు ఉన్నా కానీ పత్రికలకు ఎక్కి మాట్లాడినప్పటికీ ఆయన నాగేశ్వరరావు గారితో క్యారెక్టర్ చేయించుకున్నట్టుగా చాణక్య చంద్రగుప్త సినిమాలో రామారావు గారు అలాగే ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ కలిసిపోయారని అనుకోనక్కర్లేదుగా. ఆ తర్వాత విభేదాలుగానే కొనసాగేగా జీవితాంతం. అందుకని పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నవాళ్ళు ప్రతి చోట శత్రు ధోరణితో ఉంటారని అనుకోనక్కర్లేదు. ఒక కళాకారుడిగా ఆ వేదిక మీదకి తనని పిలిచినప్పుడు ఆ వేదిక గౌరవాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదే చేశాడు ప్రకాష్ రాజ్. అది తప్పని అనుకోక్కర్లేదు. ఆయన ఇంటిగ్రిటీని